హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఇందులో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈ అన్ని సొల్యూషన్స్ వస్తాయి. న్యూట్రల్ పోలీసింగ్ ఉండాలి, కల్చరల్ రిఫార్మ్స్ ఉండాలి, అంటే ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ రావాలి, అసలు ఈ పూర్తిగా కులం అనేటటువంటి దాన్ని తీసేయాలి అకార్డింగ్ టు అంబేద్కర్ గారు. అలాగే జ్యుడిషియరీ కూడా సుమోటో కాగ్నిజెన్స్గా కేసులను స్వీకరించాలి. సో ఇవి ఆన్సర్స్. So before we go to the session, if you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both AP and తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, they'll give you all the details. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ప్లేసు. ఒక 1 month క్రితం నేను కూడా ఈ ప్లేస్కి వెళ్ళాను ఫ్యామిలీ అకేషన్లో భాగంగా. సో 1000 పిల్లర్ టెంపుల్ మనందరికీ వరంగల్, ఒకప్పుడు ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యానికి హన్మకొండ అనేటటువంటిది మొదటిగా రాజధానిగా ఉంటే అఫ్కోర్స్ ఓరుగల్లు రాజధానిగా ఉంది. అయితే ఇక్కడ రుద్రేశ్వర టెంపుల్ అని ఒక టెంపుల్ని నిర్మించారు. దాని పేరు రుద్రేశ్వర టెంపుల్. చాలామంది రుద్రేశ్వర టెంపుల్ అని పిలుస్తారని తెలీదు, చాలామంది 1000 పిల్లర్ టెంపుల్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని తాలూకా ఖ్యాతి ఆ స్థాయిలో ప్రపంచానికి తెలిసింది. 1000 స్తంభాలతో ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. అందుకే దీన్ని 1000 స్తంభాల గుడి అని చెప్తూ ఉంటారు. ఇది న్యూస్లో వచ్చింది. అఫ్కోర్స్ మన కల్చరల్ సిగ్నిఫికెన్స్కి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కల్చరల్ అండ్ పర్యాటక రంగానికి సంబంధించిన ప్లేసెస్కి చాలా తలమానికంగా మనకి 1000 పిల్లర్ టెంపుల్ నిలుస్తుంది. అయితే దీని చరిత్ర ఏమి సామాన్యం కాదు. ఎప్పుడో 12వ శతాబ్దం 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి టెంపుల్. తర్వాత 1303 వచ్చేటటువంటి సమయానికి ఆ రోజున దండయాత్రలో కొంత దెబ్బతింది. దాని తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మించేటటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఈ టెంపుల్ తరహాలోనే దగ్గరలో మనకి వరంగల్ నుంచి ఒక 56 కిలోమీటర్ల దూరంలో రామప్ప టెంపుల్ అని కూడా ఒక టెంపుల్ ఉంటుంది. సో ఈ రెండు కూడా శాండ్ బాక్స్ టెక్నిక్స్తోనే ఈ టెంపుల్స్ని నిర్మించడం జరిగింది. సో దీని గురించి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముఖ్యంగా న్యూస్లో కనుక మనం చూస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 19వ శతాబ్దంలో మనకి కళ్యాణ మండపం ఒకటి ఉండేది, అది దెబ్బతిందనమాట. దాన్ని 42 సంవత్సరాల క్రితం చాలా కష్టపడి దాన్ని పునర్నిర్మించారు. సో ఈ స్ట్రక్చరు ఒకప్పుడు భూమిలో కుంగిపోయింది. దాన్ని మళ్ళీ పీస్ బై పీస్ రీబిల్డ్ చేసి ఎలా అయితే కాకతీయుల సామ్రాజ్యంలో ఈ యొక్క కళ్యాణ మండపం నిలిచిందో అదే తరహాలో మళ్ళీ దీన్ని పునర్నిర్మించారు. అయితే ఈ టెంపుల్ గురించి కనుక మనం చూస్తే హన్మకొండ 1000 పిల్లర్ టెంపుల్, ఈ 1000 పిల్లర్ టెంపుల్ని 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా పాపులర్ పిలిగ్రిమేజ్ సెంటర్ ఇది. ఆ రోజున మనకి ముందుగా వీళ్ళు సామంతరాజులుగా ఉండేవారు. నేను అది కూడా చెప్తాను మనకి. సో సామంతరాజులుగా ఉన్నటువంటి తర్వాత పూర్తి స్థాయి స్వతంత్రత పొంది ఈ హన్మకొండ ప్రాంతానికి ఓరుగల్లు అనేటటువంటి దాన్ని కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా చేసి ఈ రుద్రేశ్వర టెంపుల్ అనేటటువంటి టెంపుల్ని బిల్డ్ చేశారు. అయితే ఇక్కడ ముందు శివుడి కోసమే ఈ గుడి కట్టినా ఇందులో 3 దేవతలు మనకు ఉంటారు, దేవుళ్ళు. 1 శివుడు, 2 విష్ణువు, 3 సూర్యదేవుడు. వరంగల్ సిటీ హనుమకొండలో ఉంది. అఫ్కోర్స్ 2 ట్విన్ సిటీస్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ 1 సిటీగా ఉన్నాయి మనకి. కన్స్ట్రక్షన్ ఆ రోజులో రుద్రదేవ, ఈయన పేరు మీదే రుద్రేశ్వర టెంపుల్ అని వచ్చింది. ఇద్దరు పేర్లు కూడా శివుడి పేర్లే, అంటే ఈయన శివుడి పేరే ఈయనకు పెట్టారు. సో రుద్రేశ్వర టెంపుల్ అని దీన్ని 1163లో దీన్ని తీసుకొచ్చారు. దీని తాలూకా కీ క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూస్తే ఇది చాళుక్య స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముందుగా కళ్యాణి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామంతరాజులుగా ఉండేవాళ్ళు. అయితే వారి తర్వాత వీళ్ళు స్వతంత్రతను పొంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ ప్రాంతాలను వీళ్ళు పరిపాలించి ఇప్పుడు ఈ హన్మకొండ ప్రాంతం నుంచి ఓరుగల్లు ప్రాంతానికి ఈ యొక్క రాజధానిని మారుస్తారు. ఆ మార్చినటువంటి క్రమంలో ఈ యొక్క 1000 పిల్లర్ టెంపుల్ని చాలా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్స్తో, సింగిల్ స్టోన్స్తో కట్టడం జరుగుతుంది. అయితే ఈ టిపికల్ చాళుక్య స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉంది. ఖచ్చితంగా కాకతీయుల తాలూకా అద్భుతమైనటువంటి కళాకృతులకు ఇది ఆలవాలుగా నిలిచింది. దీని తర్వాత స్టార్ షేప్డ్ స్ట్రక్చర్ అని ఉంటుంది. ఈ టెంపుల్ అనేటటువంటిది ఒక విభిన్నమైనటువంటి నక్షత్రం షేప్లో ఒక ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అయితే ఇది మిడివల్ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైన కళా సౌందర్యానికి ప్రతీక. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే మోనోలిథిక్ నంది, కేవలం ఒక రాతి నుంచే నంది అనే అక్కడ ఉంటుంది. నంది విగ్రహము చాలా పెద్ద నంది ఉంటుంది. ఈ నందిని కేవలం ఒకే స్టోన్ నుంచి వీళ్ళు చెక్కడం జరిగిందనమాట. సింగిల్ బ్లాక్ బసాల్ట్ స్టోన్ ఉంటుంది.
దీనికి అద్భుతంగా కంప్లీట్ టైల్ అండ్ ఫోల్డెడ్ లెగ్ ఈ మధ్య కాలంలో రీస్టోర్ చేశారు. ఎందుకంటే యుద్ధ కాలంలో వాటిని విరగొట్టారు. ఎందుకంటే ఆ రోజున ముస్లింల దండయాత్రలో ఇది విరిగిపోయింది. ఇంట్రికేట్ టెంపుల్, ఈ టెంపుల్ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి పిల్లర్స్తో సపోర్ట్ చేసి ఉంటుంది. 1000 పిల్లర్ అని ఎందుకు ఉందంటే కాలమ్స్ వర్టికల్ కార్వింగ్స్ ఉంటాయి. ఇవి ఒక ఇంప్రెషన్ ఇస్తాయి ఏంటంటే మల్టిపుల్ పిల్లర్స్ ఉన్నట్టు. కానీ ఒరిజినల్గా మీరు ఇక్కడ లెక్క పెడితే 1000 పిల్లర్స్ కనిపించవు. కానీ మల్టిపుల్ పిల్లర్స్ ఉన్నటువంటి కారణంగా మీరు వాటిని కనుక చూస్తే అంటే ఒకే పిల్లర్ ఉంటుంది, ఇట్లా ఒకే పిల్లర్ ఉంటుంది. కానీ ఈ పిల్లర్లో మీకు ఇక్కడ ఒక స్తంభం ఉన్నట్టు, ఇక్కడ ఒక స్తంభం ఉన్నట్టు, అటుపక్క ఒక స్తంభం, అటుపక్క ఒక స్తంభం, ఒకే స్తంభంలో 4 స్తంభాలు ఉన్నట్టుగా మనకి ఆ కాలమ్స్ అనేవి కనిపిస్తాయి. సో దాని కారణంగా మనకి 1000 పిల్లర్స్ వస్తాయి తప్ప నిజంగా 1000 పిల్లర్స్ ఒరిజినల్గా ఉండవు. కానీ ఆ డెపిక్షన్ అట్లా వచ్చింది. సో హిస్టారికల్ రెసిలియన్స్ ఏంటంటే మనకి ఇది బేసికల్గా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ఆ రోజు ఉలూగ్ ఖాన్ 1323, క్షమించాలి ఇందాక 1303 అన్నాను, 1323లో యుద్ధం చేస్తాడు. చాలా రోజుల పాటు యుద్ధం చేస్తాడు. దాని తర్వాత ఓరుగల్లు కోట మీద కూడా యుద్ధం చేయడానికి వస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మోట్ని దాటలేక చాలా ముప్పు తిప్పలు పడతాడు. కానీ తర్వాత కాలంలో యుద్ధాలు జరిగి ఆ కోటని సమూలంగా కూల్చేసినారు. ఆ పక్కన మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్యాలెస్ని కట్టినారు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే ఇవన్నీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రీస్టోరేషన్ చేశారు. కోటను అయితే చేయలేకపోయారు, కానీ టెంపుల్ మాత్రం కొంత రీస్టోర్ అనేటటువంటి జరిగింది. అయితే ఈ టెంపుల్లో మనము శాండ్ బాక్స్ టెక్నిక్ అనే ఒక టెక్నాలజీని వాడారు. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏంటంటే పురాతన కాలంలో మనకి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఉండేది. ఇదేంటంటే ఒక బిల్డింగ్ని ఇసుక నింపినటువంటి పిట్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. సాధారణంగా మనం ఏం చేస్తాము, కింద చాలా రాతిని వేసి అక్కడి నుంచి మనము ఈ యొక్క పునాదులను తీసి దాని మీద కడతాం. అట్లా కాకుండా ఇసుక పోసి ఇసుక మీద ఇక్కడ కట్టడం జరిగింది. ఇది ఒక యూనిక్ ఆర్కిటెక్చరల్ మోడల్. ఇది కాకతీయుల కాలంలోనే 12 నుంచి 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఉండేదట. సాధారణంగా ఇవి ఎందుకు చేస్తారు అంటే ఎప్పుడైనా కనుక మనకి ఈ యొక్క భూకంపాలు వస్తే టెంపుల్స్ పడిపోకుండా ఎక్కువ కాలం ఉండేటట్టుగా దీన్ని చేస్తారు. అందుకే మనకి రామప్ప టెంపుల్లో కూడా ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నిక్, శాండ్ బాక్స్ టెక్నిక్స్ అనే టెక్నిక్స్తోనే ఉంటాయి. మీరు చూస్తే టెంపుల్ దూరం నుంచి చూస్తే గాల్లో ఉన్నట్టుగా కనిపించేటటువంటి ఒక డెపిక్షన్ ఉంటుంది. సో డీప్ పిట్ అనేటటువంటి దాన్ని ముందుగా తవ్వుతారు. దాని తర్వాత ఒక ఫౌండేషన్ వేస్తారు. ఇక్కడ దీన్ని శాండ్ అంటే ఇసుక, లైమ్, జాగరి అంటే బెల్లం అతుక్కోవడానికి వీటితో వేసి అందులో కరక్కాయ అని ఉంటుంది తెలుసు కదా, దగ్గు వస్తే బుక్కను పెట్టుకుంటారు, వీటిని కూడా వేసి పూర్తి స్థాయిలో అది గట్టిపడేటట్టు కాంక్రీట్ లాగే గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా గట్టిపడేటట్టుగా చేస్తారు. కానీ భూకంపం వచ్చినా ఇది టెంపుల్ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ని మాత్రం చెక్కు చెదరకుండా చేస్తుంది. సో ఈ హెవీ స్టోన్ స్ట్రక్చర్ అనేటటువంటిది పిల్లర్స్ ఇవన్నీ కూడా ఈ శాండ్ బాక్స్ మీద రైజ్ చేశారు. అందుకే దీన్ని శాండ్ బాక్స్ టెక్నిక్స్ అని అంటారు. దీని తాలూకా ఫీచర్స్ ఏంటంటే ఈ శాండ్ బాక్స్ అనేది ఒక కుషన్ లాగా, అంటే మనం చూడండి పరుపు మీద పడితే మనకి ఇట్లా ఇట్లా ఎలా ఒక మూమెంట్ వస్తుంది, అట్లా ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఏవైనా వైబ్రేషన్స్ వచ్చినా, భూకంపాలు వచ్చినప్పుడు ఆ ఇంటెన్సిటీ శాండ్ ద్వారా వెళ్ళి ఆ బిల్డింగ్ ఫౌండేషన్ని కదిలించకుండా బిల్డింగ్ పడిపోకుండా కాపాడుతుంది. అలాగనే ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే ఈ శాండ్ బాక్స్ అనేటటువంటిది వైబ్రేషన్స్ని దాదాపు 60% తగ్గిస్తుందట. అంటే దాని అర్థం ఏంటి, ఆధునిక ప్రపంచంలో కూడా మనము భూకంపానికి సమాధానాలు లేకుండా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ. కానీ పురాతన కాలంలోనే భూకంపాలు వచ్చినా కూడా గుడి అనేటటువంటి దెబ్బతినకుండా కట్టారంటే వాళ్ళకి సంబంధించినటువంటి భౌగోళిక జ్ఞానం అనేటటువంటిది ఎంత అద్భుతమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే డ్యూరబిలిటీ, మోడ్రన్లో ఇప్పుడు రబ్బర్ బేస్డ్ ఐసోలేషన్ టెక్నిక్స్ ఏవైతే వాడుతున్నామో అవి దాదాపు 40 ఏళ్ళకి పోతాయి. కానీ ఈ శాండ్ బాక్స్ టెక్నిక్కి వెదరింగ్ రేట్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ ఇవన్నీ వందల సంవత్సరాల పాటు, 1200 సంవత్సరంలో అంటే 12వ శతాబ్దంలో అంటే ఇప్పుడు 21వ శతాబ్దం, దాదాపు 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల పాటు ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయంటే బికాస్ ఆ టెక్నిక్స్ అంత అద్భుతంగా వాళ్ళు అర్థం చేసుకొని అవి ఎన్నో సంవత్సరాల పాటు అలా సజీవంగా ఉండేటట్టుగా చేయడం వాళ్ళ తాలూకా జ్ఞానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, ఇది చాలా ఎకనామికల్, తక్కువ డబ్బు అవుతుంది. ఎందుకంటే ఇసుక ఆ రోజుల్లో ఉచితంగా దొరికేది, ఇప్పుడు కూడా దొరుకుతుంది కానీ అమ్ముతుంది ప్రభుత్వం. అలాగే ఎన్వైర్మెంటల్లీ, పర్యావరణ పరంగా కూడా అది సస్టైనబుల్ కాబట్టి ఇది సహజంగానే అవైలబుల్గా ఉండేటటువంటి మెటీరియల్స్తో కట్టారు. అలాగే లిమిటేషన్స్ కూడా మనం చూస్తే షేర్ ప్రిడామినెంట్ స్ట్రక్చర్స్ సాధారణంగా మన దేశంలో హైలీ ఎఫెక్టివ్ షేర్ ప్రిడామినెంట్ స్ట్రక్చర్స్కి మనకి సాధారణంగా ఉంటాయి. కానీ
మోడర్న్ స్కై స్కాపర్ బిల్డింగ్స్కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి టెంపుల్స్కి ఈ టెక్నిక్స్ పనికొస్తాయి, కానీ ఇప్పుడున్న పెద్ద పెద్ద 100 అంతస్తుల భవనాలకైతే ఈ శాండ్ బాక్స్ టెక్నిక్స్లు పనికిరావు, పడిపోతాయి బిల్డింగ్స్. కాకపోతే అప్పుడున్న టెంపుల్స్ అప్పుడున్న అవసరాల మేరకు మాత్రం ఈ టెక్నిక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో మనందరి తాలూకా తెలుగు కల్చర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సంస్కృతికి అద్దం పట్టేటట్టుగా ఈ యొక్క మన వరంగల్లో ఉన్నటువంటి ఓరుగల్లులో ఉన్నటువంటి ఈ 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. సాధారణంగా హనుమకొండ అంటారు, ఒరిజినల్గా దాని పేరు హనుమకొండ, హెచ్ ఉండదు, ఏతో ఉంటుంది, హనుమకొండ. సో ఈ టెంపుల్ డెఫినెట్గా ఇన్ని సంవత్సరాలైనా కూడా మనకు ఒక అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్గా మంచి హాట్స్పాట్గా మనకు నిలిచింది. సో డెఫినెట్గా వాళ్ళ కళాకృతికి, వాళ్ళకు ఉన్నటువంటి భౌగోళిక జ్ఞానానికి, ఆ రోజుల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కృతికి నిజంగా మనందరం వారసులు అవ్వడం చాలా గొప్ప విషయం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్, దీన్ని కూడా 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్ రేపు కలుద్దాం. Thank you. Have a good day.